బార్బెల్ పిచ్ మీటింగ్స్. మీరు థంబ్‌నెయిల్‌ని చూసి వీడియో ఓపెన్ చేశారన్న విషయం నాకు తెలుసు. అదే టాపిక్ గురించి ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్‌గా మాట్లాడేసుకుందాం. మీరు ఆల్రెడీ ఈ పాటికే ఈ విషయం వినుంటారు. తెలుగులో రివ్యూస్ ఇచ్చే బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతని మీద రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతి ఒక 4 సినిమాలు రిలీజ్ అయినాయి లాస్ట్ మంత్. ఆ సినిమా యొక్క ప్రొడ్యూసర్సో లేదంటే డిస్ట్రిబ్యూటర్సో ఎవరో తెలియదు. మనోడు చెప్పాడు, నాకు సరిగా అర్థం కాలేదు. మొత్తానికి అయితే కేసులు పడ్డాయి మనోడి మీద. ఆ 4 సినిమాలు ఏవైతే ఉన్నాయో 4 సినిమాలు పాజిటివ్గా రివ్యూ ఇచ్చిన సినిమాతో సహా 4 సినిమాలు కూడా మనోడి మీద కేసు వేయడం జరిగింది. కేసు ఏమని వేసారా అంటే అది చాలా విచిత్రంగా ఉంది. నాకు చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ కేసు వేసింది కూడా చాలా, వాళ్ళు ట్రైలర్స్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా, నార్మల్గా మన తెలుగులో ఒక కల్చర్ ఉంది. పక్క సినిమా హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హీరో ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి లవ్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, లవ్ ఫ్రమ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టైప్లో కామెంట్స్ చేస్తుంటారు. పక్క హీరో ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్లోకి కానీ సాంగ్స్లోకి కానీ వచ్చి క్రిటిసైజ్ చేస్తుంటారు. క్రిటిసిజం ఒక్కటే కాదు, కొంతమంది నచ్చకపోతే ఈడేంట్రా ఇలా ఉన్నాడు, ఇదేం సినిమారా, వీడికి సినిమా అవసరమా, ఈ టైప్లో కొంచెం హార్ష్గా బూతులు మాట్లాడుతూ కామెంట్స్ పెడుతుంటారు. బెంగళూరు సెషన్స్ కోర్ట్ అనుకుంటా వాళ్ళు ఆ కోర్టులో కేసు వేశారు. వాళ్ళు అంటే ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి బార్బెల్ అంటున్నాడు. మరి ఇది ఎవరు అనుకుని ఇచ్చారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి దాని మీద ఇంకా క్లారిటీ రాదు. మ్యాక్సిమం టీఎఫ్ఐ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేపిస్తారు అబ్బా, వేరే వాళ్ళు ఎవరు వేయించరు. ఇప్పుడు విషయానికి వస్తే బెంగళూరు సెషన్స్ కోర్టులో ఆ కేసు అనేది పడింది. పడ్డ కేసు కూడా ఎలా పడిందంటే ఈ సినిమా గురించి, ఈ సినిమానే కాదు ఏదన్నా సినిమా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, ఈ సినిమా గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు, కాపీరైట్ చేస్తున్నారు, కింద స్పామ్ చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, మా ఫేమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, వీటన్నిటిని ఆపాలంటే రివ్యూస్ ఆగాలని చెప్పి వాళ్ళు ఒక స్టే తెచ్చుకున్నారు. ఏది బెంగళూరులోనే ఒక సెషన్స్ కోర్ట్ నుంచి. వేసింది ఎవరి మీద? బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని చెప్పి మనోడి మీద. పక్కన ఫోటో పెడుతున్నాను నేను, క్లియర్గా చూడండి ఒకవేళ తెలియకపోతే. తెలుగులో ఇంకెవరు రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. ఈ మూవీ మ్యాటర్స్ అని చెప్పి మనోడు ఉన్నాడు, మన పూల చొక్క బాగా ఫేమస్ మనోడు ఉన్నాడు. ఇంకా రగడి రీసెంట్గా చెప్పాడు నేను రివ్యూస్ చేయనని చెప్పేసి. ఒక్క ముక్కలో రివ్యూ చెప్తానని చెప్పి 15-16 నిమిషాలు, కుదిరితే 25 నిమిషాలు కూడా చెప్పే మహిదర్ ఉన్నాడు. వీళ్ళెవ్వరికి ఏ కేసులు పడలేదు, ఓన్లీ బార్బెల్ మీద పడ్డాయి. విచ్ మీన్స్ బార్బెల్ని అడ్డుపెట్టుకొని వీళ్ళందరినీ బెదిరిద్దాం అనుకుంటున్నారు అనుకుంటా. కానీ ఇది మాత్రం నిజంగా తప్పు. మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాన్ని వీళ్ళు నొక్కేద్దామని చూస్తున్నారు. ఈ విషయంలో నాకు బార్బెల్ చాలా బాగా నచ్చుతాడు. లాస్ట్ టైం కూడా ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే కన్నప్ప అనే ఒక మూవీ వాళ్ళ ట్రైలర్ మీద రియాక్ట్ అయిన యూట్యూబ్లో ఉన్న ఏ ఛానల్ని వదిలిపెట్టలేదు. పాజిటివ్గా మాట్లాడిన ఛానల్ మీద కూడా స్ట్రైక్ వేసేసి నువ్వు నా వీడియో గురించి నువ్వు పాజిటివ్గా రివ్యూ ఇవ్వకపోతే నీ ఛానల్ని నేను తీయించేస్తానని చెప్పేసి బెదిరించారు. సో ఆ టైంలో యూట్యూబ్లో కాపీరైట్స్ అనేది చాలా హల్చల్ జరిగినాయి. సో ఆ టైంలో ఈ బార్బెల్ వచ్చి కాపీరైట్ క్లెయిమ్ని ఎలా ఎదుర్కోవాలి, కాపీరైట్ క్లెయిమ్ని ఎలా తీయించుకోవాలి, ఫెయిర్ యూజ్ ఏంటి, అన్ఫెయిర్ యూజ్ ఏంటని చాలా వీడియోస్ చేశాడు. వేరే వాళ్ళకి సజెషన్స్ ఇచ్చాడు, బోల్డన్ చేశాడు. ఆ విషయం మీద అయితే 2 కేసులు ఉన్నాయి మనోడికి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 కేసులు మొత్తం ఒక 2 కేసులు 6 కేసులు అంటే చిన్న విషయం కాదు కదా. నార్మల్గా ఒక లాయర్తో డ్రాఫ్ట్ రెడీ చేసుకోవడానికి మినిమం 5,000 తీసుకుంటారు. ఏది చెట్టు కింద ప్లేడర్ అంటారు కదా, ఆ టైపు ఒక చిన్న లాయర్తో. మనోడు బెంగళూరు హైకోర్టు అంటున్నాడు లక్షల్లో ఖర్చు అవుద్ది. నచ్చాడబ్బా ఈ విషయం కూడా. ఎందుకంటే మనోడు డబ్బులు సాయం ఏమీ అడగలే, జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అని అన్నాడు. నిజంగా ఆ మాటకి మన దగ్గర డబ్బులు పోనప్పుడు ఏమడిగితే చెయ్యొచ్చు, ఇబ్బంది ఏం లేదు. డబ్బులు పోవు అని అనుకుంటేనే మనం చేయగలిగిన సాయం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు సపోర్ట్ చేసే ఉద్దేశం ఉందా, నువ్వు చేయొచ్చు. జాయిన్ బటన్ ఏదో ఉంటుంది, దాంట్లో హైయెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మనోడైతే ఎలాంటి సానుభూతి నాకు చూపించక్కర్లేదు. ఇలాంటి విషయాలు మీకు జరిగితే ఏం చేయాలన్న ఉద్దేశంలో నేను ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాను అన్న టైప్లో వీడియో చేసి అందరినీ గైడ్ చేయడానికి వచ్చాడు. మొత్తానికి అయితే గెలిచాడబ్బా. వాళ్ళు ఒక సెషన్స్ కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే మీరు ఏ మూవీ గురించి ఇలా మాట్లాడకూడదని చెప్పి మనోడు డైరెక్ట్ హైకోర్టులో ఒక లాయర్ని పెట్టుకొని అక్కడికి వెళ్ళి నేను ఇలాగే మాట్లాడతాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఇలా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు, అసలు మీరు అలా ఇచ్చారని చెప్పేసి దానికి ఆపోజిట్లో స్టే తెచ్చుకున్నాడు.
హ్యాట్స్ ఆఫ్ నిజంగా బార్బిల్కి. కొంతకాలం క్రితం చెన్నైలో కూడా ఇలాంటి విషయాలే జరిగినాయి. ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే మూవీ రిలీజ్ అయిన ఒక 3 రోజుల తర్వాత రివ్యూస్ ఒపీనియన్స్ చెప్పుకోండి, అప్పుడు ఆ తర్వాత అయితే మాకు సంబంధం లేదు, దీనికంటే ముందంటే మూవీ ఇబ్బంది పడుతుంది, మేము చాలా లాస్ అవుతున్నాం అని చెప్పి కోర్టులో కేసు వేస్తే చెన్నై కోర్టు సింపుల్గా కేసు కొట్టేసి అలాంటిది ఏం జరగదమ్మా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండియాలో ఉంది, ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు, రివ్యూస్ అనేది కామన్, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఆ తమిళ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసుని కొట్టేసింది. కొన్ని రోజులకి ఏం జరుగుతుందా అంటే మనోళ్ళు కూడా ఫస్ట్లో కాపీ రైట్స్ అని చెప్పి కొద్దిగా హడావిడి చేశారు. కాపీ రైట్స్ గురించి అవేర్నెస్ వచ్చింది, ప్రతి యూట్యూబర్కి ఎలా ఫైట్ చేయాలో తెలిసింది, దాన్ని ఎలా క్లెయిమ్ చేసి వెనక్కి తెచ్చుకోవాలో కూడా తెలిసింది. దాంట్లో మెయిన్ రోల్ ఈ బార్బిల్ది. వీళ్ళు ఏమనుకున్నారంటే డైరెక్ట్ బార్బిల్ని కొడదాం, వీళ్ళందరినీ బెదిరేద్దాం అని అనుకున్నారు. జరగదు అది. మనోడు చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాడు. మనోడు చిన్నోడు కాదు, 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. మనోడు వీడియో 3 రోజుల తర్వాత పెట్టినా మనోడు వీడియోస్ చూస్తారబ్బా. అరే నాకు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. మనోడు సలార్ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. సినిమా ఏమన్నా ఫ్లాప్ అయిందా? లేదు. సినిమా 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. రాధేశ్యామ్ సినిమా సూపర్ ఉందని చెప్పాడు. సినిమా ఏమన్నా హిట్ అయిపోయిందా? లేదు. ఆ సినిమా యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి. నాకు తెలిసి కలెక్షన్ లెక్కల్లో అది ఫెయిల్యూర్ కూడా. కానీ సినిమా బాగుంటుంది రాధేశ్యామ్ మనోడు చెప్పినట్టు. కొన్ని రివ్యూస్ మ్యాచ్ అవుతాయి అబ్బా. అందరికీ ఒపీనియన్ అనేది ఒకలాగే రాదు. మనోడు లాజిక్స్ ఎత్తుక్కుంటాడు. లాజిక్ లేకపోతే ఇంట్రెస్ట్ రాదు. అదొక పిచ్చి మనోడికి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు పూరి జగన్నాథ్ అంటే బాగా పిచ్చి. సినిమా ఫ్లాప్ అవని, హిట్ అవని, ఏదైనా అవని, పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ ఏది వదలను. పూరి జగన్నాథ్ డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అంతెందుకు లైగర్ సినిమాకి మా ఫ్రెండ్ సినిమా పిచ్చాడు ఒకడు ఉన్నాడు. వాడి సినిమా బాగాలేదురా, వెళ్ళొద్దు నువ్వు, నీకు నచ్చదని చెప్పాడు. యాక్చువల్గా ఆడికి యావరేజ్ సినిమానే సూపర్ ఉందంటాడు. ఎందుకంటే సినిమా అంటే పిచ్చాడికి. వాడు వెళ్ళొద్దన్న తర్వాత నేనేం చేశానంటే నాకు పూరి జగన్నాథ్ అంటే ఇష్టం, నువ్వేం చెప్పినా సరే నేను పూరి జగన్నాథ్ కోసం సినిమా చూస్తానని చెప్పి ఆడు మార్నింగ్ షోకి వెళ్ళి నాకు రివ్యూ చెప్తే నేను మ్యాట్నీకి వెళ్ళి సినిమా చూసి వచ్చి పర్లేదు అని అనుకుని నాకు నేను సర్ది చెప్పుకున్నా. సినిమా అనేది ఎవడో ఒకటి చెప్తే ఆగిపోదు. చూడాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, వద్దనుకున్నా చూస్తారు. నచ్చితే నచ్చిన హీరో అయితే, నచ్చిన సినిమా అయితే, నచ్చిన డైరెక్టర్ అయితే ఎలా అయినా వెళ్ళి చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ప్రొడ్యూసర్లు ఈ కోర్టు కేసుల మీద ఖర్చు పెట్టుకునే డబ్బుల్ని కొద్దిగా క్వాలిటీ మీద, స్క్రిప్ట్ మీద, కథల మీద పెట్టుకొని మంచి సినిమాలు తీస్తే జనాలు కూడా వస్తారు. దానికంటే ఎక్కువగా సినిమా రేట్లు అనేది తగ్గించుకోగలిగితే సినిమా టికెట్ 100 రూపాయలే పెట్టి ఓకే 50 రోజులు 100 రోజులు ఆడించుకోగలిగితే సినిమా అనేది బ్రతుకుతుందండి. లేదంటే మీరే చంపేసుకుంటున్నారు. 10 డేస్కి నెట్ఫ్లిక్స్కో, అమెజాన్ ప్రైమ్కో, లేదా ఇంకొక ఓటీటీ ప్లాట్ఫామ్కో అమ్మేసుకుని టికెట్ 1000 రూపాయలు పెట్టి 750, 900 పెట్టి జనాల దగ్గర నుంచి ఫస్ట్ వీక్లోనే మొత్తం కలెక్షన్ అంతా రాబట్టేసుకుందాం, దోచేసుకుందాం అని అనుకుంటే జనాలు రివ్యూల మీదే డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఎవరండి ఒక టికెట్ 1000 రూపాయలు పెట్టి వెళ్ళేది? ఎవడో పిచ్చోడు తప్పించి. సినిమా అంటే పిచ్చి ఉన్నోళ్ళు, సినిమా చూడాలి అలాగైనా క్యూరియాసిటీ ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు వెళ్ళరు. మీరు టికెట్ రేట్లు తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఒక బార్బిలనే కాదు ఇంకొకసారి వేరే వాడు వస్తాడు, వేరే విధంగా చెప్తాడు, అది మీకు నచ్చకపోవచ్చు. ఇంకొకసారి ఇంకొకటి వస్తాడు, ఫ్యాన్ బేస్ థియరీలు స్టార్ట్ అయిపోతాయి. ఈ సినిమా పలానా ఏజ్లో జరుగుతుంది కాబట్టి ఆ ఏజ్లో ఇలా చేశాడు కాబట్టి ఇది అని చెప్పేసి చాలా ప్రిడిక్షన్స్ వచ్చేస్తాయి. నాకు ఇంకొక విషయం ఏంటంటే బార్బిలో ఒకటి మీద పడిందా ఇంటి కేసు నాకు అర్థం కావట్లేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వేరే ఏ రివ్యూవర్ కూడా ఒక షార్ట్ వీడియో కానీ, నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూస్తాను, ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో కానీ నేను చూడలేదు, రాలేదు. బార్బిల్ మీద జరిగింది తప్పు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అది అన్యాయం, ఇది కడినేస్తున్నాం అని చెప్పేసి. దేనికని మీరు మీ రివ్యూస్ మీద మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తారని చెప్పి భయమా? బార్బిల్ అంటే ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, మనోడి దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి లాయర్ని పెట్టుకుంటాడు, కోర్టులో ఇన్వాల్వ్ అవుతాడు, ఏదో ఒకటి చేసుకుంటాడు, మనకది అనవసరం అని అనుకుంటున్నారేంటి? మీరు కూడా రివ్యూవర్సే కదా, మీది కూడా యూట్యూబ్ ఛానలే కదా. ఈరోజు బార్బిల్కి జరిగింది రేపు మీకు జరగచ్చు. మీరు బయటకు వచ్చి మాట్లాడితేనే కదా మీరంతా యూనిటీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వెనక తగ్గేది. ఇప్పుడు నాదంటే ఛానల్ కాదు, నాకు వ్యూస్ రావు, నేను మాట్లాడింది ఏదో గాల్లో కలిసిపోద్ది. మీకు ఒక 6 లక్షలు, మనోడికి పూల చొక్క ఒక 6 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనోడు ఒక షార్ట్ పెడితే చాలు. మూవీ మ్యాటర్స్ అతనికి అయితే 4 లక్షల మంది వరకు ఉన్నారు. మనోడు ఒక షార్ట్ వీడియో పెడితే చాలు.
మీరు మాట్లాడితే రీచ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు భయపడతారు వీళ్ళంతా ఒక యూనిటీగా ఉన్నారని చెప్పేసి. అంతేగాని నాది కాదుగా ఆ కేసు, నా మీద పడలేదు కదా అని చెప్పి మీరు అలా వదిలేసుకుంటారో నాకు అర్థం కాలే. సో మారాలండి, మారాలి, ప్రొడ్యూసర్స్ మారాలి. మెయిన్ డబ్బులన్నీ హీరోకి దొబ్బెట్టి టికెట్ రేట్లో మన మీద వేసి ఏది పడితే అది, ఎంత పడితే అంత టికెట్లు వేసి కాలర్ ఎత్తుకొని తిరుగుతాం. మీరు మన హీరో సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టడం మీ బాధ్యత, ఈ టైప్ డైలాగులన్నీ వేసి జనాల్ని రెచ్చగొట్టడమే కాదు. అరే మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారండి, మీరేం సమాజ సేవ ఏం చేయట్లేదు కదా. మీరు ఒక ప్రోడక్ట్ అమ్మినప్పుడు దానికి రివ్యూ ఉంటుంది కంపల్సరీగా. మీరు అమెజాన్లోకి వెళ్ళండి, ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, ఏదైనా ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళండి, లేదంటే గూగుల్ రివ్యూస్ చూడండి. మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి 100 రూపాయలు బిర్యానీ తింటేనే దానికి రివ్యూ ఉంది. మీ సినిమా 500-600 పెట్టి టికెట్లు అమ్ముకుంటే మీకు ఎందుకు ఉండకూడదు రివ్యూ? ఇదైతే అన్ఫేర్. మరి బార్బీలకి జరిగిన అన్యాయానికి వీళ్ళు మాట్లాడతారో లేదో తెలియదు, రేపు పొద్దున్న సరే మాట్లాడాలి. సో అంతే అండి ఈ వీడియోకి. మరి ఏం జరుగుతుంది ఏంటనేది రేపు చూడాలి. నేను ఈ వీడియో రేపు మార్నింగే పోస్ట్ చేస్తాను, ఏదో ఒకటి జరుగుద్ది. ఉంటా.